హలో. హాయ్. అందరెలా ఉన్నారు? ఇలా డైరెక్ట్ కూర్చొని ఎన్ని రోజులయిందో. అండ్ నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ నైన్త్ మంత్‌లో ఉన్నాను. మా అత్తమ్మ వాళ్ళైతే ఈ రోజే వచ్చారు. ఆల్‌మోస్ట్ నిన్న నైట్ మిడ్‌నైట్ అయింది. 12:00కి. సో, ఇప్పుడైతే ఇంకా సామాన్లన్నీ సర్దుకుందామనని ఓపెన్ చేపిచ్చేసాను. అండ్ మోస్ట్‌లీ ఇందులో పూజకు రిలేటెడ్‌వి తెప్పించుకున్న, వ్రతంకి అవసరం ఉన్నవన్నీ తీసుకుంటే యాక్చువల్‌గా ఈరోజు సెకండ్ ఫ్రైడే. చాలామంది వ్రతం చేసుకుంటూ ఉంటారు. మేమొచ్చేసి ఎయిత్ రోజు చేయబోతున్నాము. చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు. ప్రెగ్నెంట్ అయ్యుండి వ్రతం జేసుకోవచ్చా అని జెప్పేసి. కొంతమంది పూజారులు చేయొచ్చంటారు. కొంతమంది చేయొద్దనంటారు. అది మీ ఇష్టం. సో, నేనైతే అరేంజ్‌మెంట్స్ అట్లా చేస్తే అత్తమ్మ చేస్తారు గావచ్చు. డిపెండ్స్ ఆన్ ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ఉండడానికైతే చూసుకుంటా. అండ్ ఇప్పుడు ఫైనల్ స్ట్రెచ్‌లో ఉన్నాను. ఇంకా 3 వీక్సే ఉంది డెలివరీకి. సో, నేనేమేమి తెప్పించుకున్నానవి మీకు కొన్ని ఐటెమ్స్ చూపిస్తా మరీ బోర్ గొట్టకుండా. సో, ఇట్లా ఇండియా నుంచి ఎవరైనా మనకు పార్సెల్ పంపించినా, ఎవరైనా వచ్చినా ఆ ఎక్సైట్‌మెంటే వేరు. ఇంకా లగేజ్ ఇండియాలోనే ఉండిపోయింది. కొరియర్ తెప్పించుకోవాలి. అండ్ ఇప్పుడు మెయిన్‌గా నేను ఇండియాకి వెడ్డింగ్ కోసమని సీమంతానికెళ్ళినప్పుడు చాలా ఐటెమ్స్ తీసుకెళ్ళా గదా! నా స్టఫ్ నాకే పట్టలేదు వచ్చేటప్పుడు. దానికి ఒక బ్యాగ్ పోయింది. సో, ఇంకో బ్యాగ్‌లో చిన్న చిన్న ఐటెమ్స్ తెప్పించుకున్నా. సో, అందులో మెయిన్‌గా వ్రతంకి కొన్ని స్టఫ్ అండ్ అలాగే మెటర్నిటీ డ్రెసెస్ అండ్ పోస్ట్ పార్టమ్‌లో మనం తినాల్సిన కొన్ని ఫ్యూ ఐటెమ్స్. అవి ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతాయి. అవి గూడా షేర్ చేస్తా. అమెజాన్, మింత్రాలో కొన్ని ఆర్డర్ చేశాను. ఇట్లా నైట్ డ్రెసెస్ టైపు. ఫీడింగ్‌కి పనికొస్తాయి. నార్మల్‌గా కూడా పనికొస్తాయి. మల్టీపర్పస్. తర్వాత కూడా యూజ్ అయ్యేలాగా తీసుకున్నాననమాట. సో, ఇవి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా క్లియర్‌గా ఏదన్నా చిన్న హాల్ లాగా రీల్ పెడతాను. కింద లింక్స్ కావాలంటే అక్కడ ఇస్తాను. లేదు అంటే ఈ వీడియో కింద గూడా కొన్ని ఐరా డ్రెసెస్ మిగతావి అవి గూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తా. సో, ఇది అత్తమ్మ వాళ్ళు ఐరాకి తెచ్చినట్టున్నారు. యెల్లో డ్రెస్. అండ్ ఐరాది ఇది ఎప్పుడో చేపిచ్చాను ఇండియాలో ఉన్నప్పుడే. బట్ వాళ్ళొచ్చే ముందు డెలివరీ అయిందనమాట. సో, ఈ మధ్య చాలా తక్కువ ఇలాంటి నెట్టెడ్ ఫ్రాక్స్ చేపించలేదు. చాలా రోజులయింది. సో, అక్కడున్నప్పుడే ఫోటో షూట్‌కేమైనా పనికొస్తదేమో అని చెప్పి తీసుకున్నా కానీ, అప్పుడు అవ్వలేదనమాట. అండ్ ఇవి ఐరాకి కొన్ని శారీస్ నుంచి స్కర్ట్స్ కుట్టిచ్చాను. వాటికి సెపరేట్ ఇట్లా మనకు బ్లౌజ్ పీసెస్ తీసుకొని, క్లాత్ తీసుకొని ఫ్యాబ్రిక్ బ్లౌజెస్ డిజైన్ చేపిచ్చాననమాట. సో, ఇవి 3 లాస్ట్ మినిట్‌లో నాకు హైదరాబాద్‌లో ఒకరు చేశారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా స్టిచ్చింగ్ కోసం హైదరాబాద్‌లో చూస్తున్నట్లయితే వాళ్ళని రీచ్ ఔట్ అవ్వండి. చాలా బాగా చేశారు. నేను పిక్చర్స్ పంపించాను. జస్ట్ ఆన్‌లైన్‌లో మెజర్‌మెంట్స్ పంపించాననమాట ఫ్యాబ్రిక్ తీసుకొని. సో, ఇదొకటి. పేజెస్ అయితే ఇప్పుడు రాండమ్‌గా ఇప్పుడే ఈరోజే సామాన్లు తీసుకొచ్చారు గాబట్టి సో, పేజెస్ అంతగా నాకిప్పుడు నోటెడ్‌గా లేవు. బట్ కింద తప్పకుండా కరెక్ట్‌గా మెన్షన్ జేస్తా. సో, ఇవొచ్చేసి వడియాలు కిచెన్ సైడ్ బెడదాం. ఈ వడియాలు ఆల్రెడీ మొన్నొచ్చినప్పుడు కొన్ని తెచ్చినా అవయిపోయినాయి. మళ్ళీ ఇది సెకండ్ ట్రిప్. డెలివరీ అయ్యాక కరివేపాకు పొడి అలాంటివన్నీ తింటాం కదా! అవి కొన్ని అత్తమ్మ చేసి తీసుకొచ్చారు. అండ్ వాటితో పాటు అండ్ ఈసారి ఫీడింగ్‌లో బాగా హెల్ప్ అయ్యేవి దీపికా ఆర్గానిక్స్ వాళ్ళది ఇండియాలో గూడా నేను చేశాను. మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌తో డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అవన్నీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. వాళ్ళ టేస్ట్ బాగా నచ్చి అండ్ గోందు లడ్డు తింటే మిల్క్ అనేవి బాగా వస్తాయని అంటారు గదా! సో, అందుకని గోందు లడ్డు తెప్పించుకున్నాను. దీపిక ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర. వాటితో పాటు కొన్ని పొడులు కూడా పంపించారు. కర్రీ లీవ్స్ పౌడరు, మొరింగా పౌడర్ ఇలాంటివన్నీ తింటే ఆ టైంలో మంచిది డెలివరీ అయిన తర్వాత తింటే అని జెప్పేసి. సో, నాకు చాలా ఇష్టమయ్యేవి మోస్ట్‌లీ డెకోర్ సామాన్లు. అది గూడా ట్రెడిషనల్‌వి ఇక్కడ దొరకవు. సో, ఇది అయితే ఫోమ్‌ది ఎప్పటినుంచో టెంపుల్‌ది తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ నాకు చాలామంది ఇప్పుడు వేరే వాళ్ళకి చేస్తున్నప్పుడు టెంపుల్ రిలేటెడ్ చాలా మంది అడిగారు రీసెంట్‌గా పెట్టమని. అది వేరే వాళ్ళు అడగడం వల్ల నాకిది తీసుకోవాలనిపిచ్చింది. సాయిభవి డెకోర్స్ వాళ్ళ దగ్గర ఇది చేపిచ్చాననమాట. నాకైనా యూజ్ అవుతది. నామకరణంకి గాని, దేనికైనా. సో, ఏముంది ఇప్పుడు నెక్స్ట్ వీక్ వ్రతం గూడా ప్లాన్ చేస్తున్నా కాబట్టి, నెక్స్ట్ వీక్ గూడా పెట్టుకోవచ్చు. చూడాలి దేనికి సెట్ అవుతుంది అనేది. ప్రాపర్‌గా ప్లాన్ చేయలేదు. బట్ ఇది తీసుకున్నా. చాలా లైట్ వెయిట్ ఉంది. ఫోల్డబుల్ ఉంది. ఇది ఫోమ్‌ది కాబట్టి ఇంకెలా అయినా మౌల్డ్ అవుతది మనకు. సో, ఈ కొన్ని థ్రెడ్స్ తెప్పిచ్చాను. పూజ రిలేటెడ్‌వి. ఇవెందుకు ఏంటి అనేది మీకు ఫ్యూచర్‌లో చూపిస్తా. చాలా తెప్పిచ్చా. అండ్ ఇది చిన్ని కృష్ణ బావుంది గదా! ఇప్పుడు పుట్టబోయేది అబ్బాయి గాబట్టి డెకోర్‌లో వాడొచ్చు. అండ్ అలాగే ఇది కీ చైన్ హోల్డర్ అన్నమాట. అమెజాన్‌లో తీసుకున్నా. జస్ట్ 150-200 రూపీస్ మాత్రమే. చాలా చాలా క్యూట్‌గా ఉంది. సో, ఇది గూడా వేపాకు ఆహ్, డెలివరీ అయిన తర్వాత స్నానంలో యూజ్ చేయడానికి. ఇవి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ తెప్పిచ్చాను. జర్మన్ సిల్వర్ కుంకుమ బాక్సెస్.
సో, ఇవి వ్రతం కోసం గానీ, ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్‌కి గూడా సెట్ అవుతాయి. సో, ఒక ఫ్రాక్ డిజైన్ జేపిచ్చాను. ఇది గూడా ఫీడింగ్ ఫ్రాక్ అన్నమాట. కొన్ని ఇక్కడ గూడా తీసుకున్నాను రీసెంట్‌గా మేసిస్‌లో, షీన్ అండ్ కొన్ని కొన్ని వెబ్‌సైట్‌లలో. సో, అవి మోస్ట్‌లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే లింక్స్ కూడా ఇస్తాను. ప్లస్ అందులో ఇంకా మనము అన్నీ చూపించొచ్చు. రీల్స్‌లో ఈ మధ్య ఎక్కువ రీల్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నా. అక్కడ గూడా ఫాలో అవ్వండి. అండ్ ఇదొచ్చేసి ఫీడింగ్ ఒకటి కాటన్ డ్రెస్ అన్నమాట. అండ్ టైట్ లూజ్ చేసుకోవడానికి మనకిలా వచ్చాయి థ్రెడ్స్ బ్యాక్ సైడ్. అండ్ మోస్ట్‌లీ ఇప్పుడు చాలా లూజు, కంఫర్టబుల్ వేరే నేను యూజ్ చేస్తున్నా. ఈరోజు వేసుకున్నది కూడా ఇక్కడ తీసుకున్నదే. కాటన్ ఫ్రాక్స్ ఎక్కువ వాడుతున్నాననమాట. ఇప్పుడు మల్మల్ కాటన్ కూడా చాలా ట్రెండింగ్‌లో ఉంది. అండ్ సాయిబాబా దివ్య పూజ స్టార్ట్ చేశాను కదా! 5 మెంబర్స్‌కి బుక్స్ ఇవ్వడానికి సాయిబాబా బుక్స్ కూడా తెప్పిచ్చాను. దివ్య పూజ పుస్తకాలు. ఇక్కడ దొరుకుతాయి కానీ చాలా లేట్ డెలివరీ చూపిస్తుంది. అండ్ ఇలా చిన్న చిన్నయి కొన్ని మా చెల్లి వెతికి నాకు పంపించింది. ఆల్రెడీ ఇక్కడ ఇలాంటివి ఐరా టైమ్‌లో కూడా తీసుకున్నా. ఈ బాబు టైంకొచ్చేసరికి ఏం సరిగ్గా ఆర్డరే పెట్టలేదు ఇంకా బట్టలైతే. సో, ఇట్లా జస్ట్ పుట్టగానే వేయడానికి కొన్ని సెలెక్ట్ చేసి తను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టిందనమాట. అత్తమ్మ వాళ్ళ ఇంటికి పెడితే, ఇవి చిన్న వాటికి పెద్ద బరువుండవు, బావున్నాయి. ఒక 2, 3 ఇలాంటివి కొటేషన్స్‌తో పెట్టింది. అండ్ నేను కూడా కొన్ని డెకో స్టఫ్ పెట్టాను ఈసారి అమెజాన్‌లో. ఈ టెంపుల్ బ్యాక్‌డ్రాప్ కూడా నేను అమెజాన్ నుండి తీసుకున్నదే. సో, ఈ బ్యాక్‌డ్రాప్ పెట్టేసి పైన ఇందాక ఫోమ్‌ది యూజ్ చేయొచ్చు మనం బాగా కనిపిస్తుంది అప్పుడు మనకు. సో, ఎప్పటికప్పుడు డెకోర్స్ అన్నీ అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అన్నీ కొత్త కొత్తవి అడుగుతున్నారు. ఈ మధ్య అడిగిన వాళ్ళైతే. నేనైతే డెకోర్ గూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే కరెక్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నందుకు. మోస్ట్‌లీ ఒక 1 డెలివరీ అయ్యాక 2 మంత్స్ తర్వాత మాత్రం ఎవ్వరికీ ఇక్కడి నుంచి నో చెప్పను. ఇప్పటికే 4 మెంబర్స్‌కి లాస్ట్ మంత్ నేను నో చెప్పాను. సో, అప్పటి వరకు ఇంకా కొత్త కొత్తవి ఏమైనా నేను బాబు కోసం క్రియేట్ చేస్తే అవి గూడా ఇంప్లిమెంట్ చేద్దాము. సో, అమెజాన్, మింత్రాలో గూడా నేను కొన్ని మెటర్నిటీ డ్రెసెస్ ఆర్డర్ చేశాను. అవి కూడా చూపిస్తా మీకు వన్ బై వన్ ఇప్పుడు. కొన్ని జిప్‌లెస్, కొన్ని జిప్‌తో వచ్చినాయన్నమాట. ఇదొకటి. ఇవి వేసుకుంటే ఎలా ఉంటాయి అనేది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ లాగా కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అక్కడ గూడా మీకు లింక్స్ క్లియర్‌గా మీకిస్తాను. సో, ఇదొకటి. సో, ఈసారి ఇండియా వచ్చినప్పుడు కొన్ని శారీస్ బావున్నాయి. కానీ కట్టుకోము అనిపించినవన్నీ ఐరాకైతే డ్రెసెస్ కుట్టించానన్నమాట స్కర్ట్స్. సో, అందులో ఇది గూడా ఒకటి. ఇది ఒక ప్లెయిన్ శారీ. బట్ బ్లౌజ్ మాత్రం కొంచెం ఫ్యాన్సీ‌గా వస్తదనమాట. సో, ఇది ఎక్కడ తీసుకున్నానో కూడా నేమ్ మర్చిపోయా సారీ. ఈ వెతికి ఈ వీడియో కింద అయితే యాడ్ చేస్తాను. అండ్ కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది లుక్ అనేది మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చూడొచ్చు. అండ్ ఇంకెక్కువ శారీస్ అయితే, డ్రెసెస్ అయితే ఏమి కొనలేకపోయినా ఇప్పుడు మోస్ట్‌లీ నాకు మెటర్నిటీ వేరే ఎక్కువ యూజ్ అవుతది. అండ్ ఇక్కడ కూడా కొన్ని తీసుకున్నాను. షీన్‌లో, మేసిస్‌లో అలా రీసెంట్‌గా షాపింగ్‌కెళ్ళినప్పుడు. సో, ఇది గూడా ఒకటి మెటర్నిటీ వేర్. మనకు జిప్‌వి ఎక్కువ దొరుకుతున్నాయి. అండ్ జిప్‌వి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు. అందుకే కొన్ని జిప్ లేకుండా గూడా ఇక్కడ ట్రై చేసి తీసుకున్నా. అవెలా వస్తాయో చూడాలి వేసుకున్నప్పుడు. సో, ఇదొక బ్యాక్ డ్రాప్ సాయిబాబా డెకోస్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఇది అన్నప్రాసన రిలేటెడ్ ఉంది. బట్ నాకు చూడగానే నచ్చింది. ఎలాగో బయట వాళ్ళకి రెంట్‌కిస్తున్నాను అండ్ చేస్తున్నాను గూడా కాబట్టి యూజ్ అవుతదని చెప్పేసి ఇది తీసుకున్న వాళ్ళ దగ్గర. సో, ఇది మోస్ట్‌లీ అన్నప్రాసనకి ఇది వాడొచ్చు. బట్ దీన్ని డైరెక్ట్ వాడితే డెకోర్ అవ్వదు. ఇంక ఇంప్లిమెంట్ చేయాలి సైడ్స్‌కేమైనా పెట్టి అలా ఏమైనా డిఫరెంట్‌గా. అండ్ ఈ మధ్య డెకోర్‌కి చాలా మందికి రిజెక్ట్ చేయాల్సొస్తుంది. ప్రెగ్నెంట్ అవ్వడం, అదే టైంలో డెకోర్ అని స్టార్ట్ చేయడం ఇదంతా ఒక 4, 5 మెంబర్స్‌కి నేను నో అని చెప్పాను. మోస్ట్‌లీ డెలివరీ అయిన తర్వాత ఒక 2 మంత్స్ అట్లా గ్యాప్ తీసుకొని తర్వాత మోస్ట్‌లీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఆ టైం వరకల్లా చిన్న చిన్న ఈవెంట్స్ ఎట్లాగో వస్తాయి. ఎలాగో ఇంప్లిమెంట్ చేస్తాను కొత్త కొత్తవేమైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో, ఇది ఐరాది ఆల్రెడీ పాతదే. లగేజ్ ఎక్కువైంది కాబట్టి మోస్ట్‌లీ పాపం వాళ్ళకు ఎక్కువ వేరే తీసుకొచ్చే స్కోప్ లేదు. నా లగేజ్ గూడా ఆల్‌మోస్ట్ ఇండియాలోనే ఎక్కువ ఇంకా ఉంది. సో, కొరియర్ తెప్పించే ప్లాన్ ఉంది. బట్ ఎప్పుడు అనేది ఇంకా ఏం తెలియట్లేదు. సో, సీమంతం డాల్స్ అన్నీ తెప్పించాను. ఇవి చాలా మంది అడిగారు. రీసెంట్‌గా నేను పెట్టిన పసుపు, కుంకుమవి అవన్నీ ఇండియాలో చూసి. సో, ఇవన్నీ మంచిగా ప్యాక్ చేసి మేము అక్కడ ఉన్నప్పుడే సరిపోవట్లేదు గదా! ఎలాగో అని చెప్పేసి ఒక బ్యాగ్ నిండా నింపేసి వచ్చాము అప్పటికే. ఈ డాల్స్‌కే చాలా స్పేస్ పోయిందన్నమాట. అండ్ వాటితో పాటు ఇదొక డోర్ చేపిచ్చాను కస్టమైజేషన్. తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు మనకిలా ఈ డోర్ పెట్టి పూజ చేసుకోవచ్చు మంచిగా. అండ్ డెకోర్‌కి గూడా వాడొచ్చు. అండ్ మోస్ట్‌లీ వెంకటేశ్వర స్వామియే ఉంటారు గాబట్టి మనకు చిన్నది వెంకటేశ్వర స్వామిది కూడా చేపిచ్చాను. ఇలాంటి వుడ్‌వేమన్నా కావాలన్నా, స్టాండ్స్ కావాలన్నా కస్టమైజేషన్ మంచిగా చేసేవాళ్ళైతే
హ్యాండ్‌మేడ్ 10 బై ససి. సో, తన పేజ్‌లో ఇంతవరకు నేను అష్టలక్ష్మి ఆహ్, అమ్మవారికి అందరికి స్టాండ్స్ లాగా చేపిచ్చాను. సో, ఈ డోర్ గూడా ఫస్ట్ టైమ్ వాళ్ళ దగ్గరే జూసాననమాట. సో, మీకు దేవుడు గూడా చూపిస్తాను. ఈ డోర్ ఓపెన్ జేసి దేవుడు పెట్టడానికి. సీమంతకిచ్చిన రిటర్న్ గిఫ్ట్స్‌లో కొన్ని ప్లేట్స్ ఉండిపోయినాయి. సో, ఇవి గూడా నాకు యూజ్ అవుతాయని చెప్పేసి ఇవి గూడా తెప్పించుకున్నాను. మెయిన్‌గా ఈ ఐటెమ్స్ అన్నీ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, నెక్స్ట్ వీక్ వచ్చేసి మేము వ్రతం జేస్తున్నాం కదా! ఆ వ్రతం కోసం స్పెషల్‌గా ఈసారి అమ్మవారిది తాంజోర్ డిజైన్ చేపిచ్చాననమాట. సో, మెయిన్ అమ్మవారిని రెడీ చేసినప్పుడు ఈ ఫేస్ యూజ్ చేద్దామని చెప్పేసి, ఈ మధ్య ఇదే ట్రెండింగ్‌లో ఉంది. 2, 3 ఇయర్స్ నుంచి. నేను లాస్ట్ ఇయరే పెడదాం అనుకున్నా కానీ, తక్కువ టైంలో ఎవరు చేయలేకపోయారు. సో, ఇప్పుడు ఎలాగో వీళ్ళొస్తున్నారు కాబట్టి తెప్పించాననమాట. చూద్దాం ఈసారి అమ్మవారి లుక్ ఎలా ఉంటుంది అనేది. వాటితో పాటు బ్లౌజెస్‌కి కూడా వేస్తున్నారు కలశంకి కట్టడానికి. సో, ఈ కలశంది కూడా ఒకటి తీసుకున్నాను. మనం కింద కలశం పెడతాం గదా! దానికి కట్టొచ్చు అని జెప్పేసి. సో, 2 ఈసారి తాంజోర్ అమ్మవార్లే. బ్రాస్ పెట్టట్లేదు. అండ్ సిల్వర్ ఒకవేళ కలశానికి పెడితే ఇది వేరేలాగా దేనికైనా ఫ్రేమ్ లాగా గూడా వాడుకోవచ్చు మనం ఈ బ్లౌజ్‌ది. సో, ఈ కస్టమైజేషన్ అనేది మనం ఎనీ కలర్ బ్లౌజ్ మీద కూడా చేస్తారు. ఇవొచ్చేసి వి డీల్స్ గిఫ్ట్స్ అనే పేజ్ నుండి చేపించుకున్నాను. ఇంతకుముందు గూడా వాళ్ళ దగ్గర నేను రీసెంట్‌గా పురుడు కోసం చాలా ఐటెమ్స్ తీసుకున్నా. ఈ బ్యాగ్ నిండా ఆల్రెడీ మీరు ఈ ఐటెమ్స్ చూసేసారు. సీమంతం టైంలో నేను స్టేజ్ మీద జర్మన్ సిల్వర్‌వి కొన్ని దీపాలు, హారతి, ఈ చిన్న కలశం అలాంటివన్నీ పెట్టాననమాట. సో, అప్పుడు గూడా ఇది వెయిట్ సరిపోలేదని చెప్పేసి అక్కడే పెట్టా. బట్ ఈ సైజ్ నా దగ్గర ఇక్కడ గూడా లేవు. అందుకనే ఈసారి వ్రతంకి ఇవన్నీ పెడదామని చెప్పేసి ఇవి గూడా మేమొచ్చే కన్నా ముందే అన్ని బ్యాగ్‌లో అరేంజ్ జేసొచ్చాము. సో, ఇవంతా స్టఫ్ ఇప్పుడు క్లీనింగ్ గూడా జేయాలి నెక్స్ట్ వీక్. వాటితో పాటు ఈసారి ఇండియాకి చాలా జ్యువెల్లరీ క్యారీ చేశాను. అండ్ శారీస్ క్యారీ చేశాను వెడ్డింగ్ ఉండడం వల్ల. సో, ప్లేస్ సరిపోక ఒక బ్యాగ్ నిండా శారీస్ అయితే ఇవన్నీ నింపి అక్కడే పెట్టేసొచ్చాననమాట. సో, ఈ బ్యాగ్ మొత్తం అయితే శారీస్, జ్యువెల్లరీ ఉంది. వీటికే అయిపోయింది వెయిటంతా. లేదు అంటే ఇంకా మంచి మంచిగా అన్నీ తెప్పించుకునేవాళ్ళమేమో. అండ్ ఇంకా ఒక 2, 3 డ్రెసెస్ కూడా ఉన్నాయి. సో, ఇవి క్లియర్‌గా మీరు ఒక వీడియోలో చూడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా కష్టపడిపోతున్నాను. అట్‌లీస్ట్ 100,000కి దగ్గరలో వచ్చేసాను. మీరందరూ వచ్చి సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి. వాటితో పాటు బేబీ రిలేటెడ్ స్టఫ్, ఐరాకి కలర్‌ల బొట్టు, మెహందీలు చిన్నవి అవి చిన్న చిన్న ఆనందాలుంటాయి గదా! అవన్నీ తెప్పించాననమాట. సో, హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో అంతా నచ్చిందని అనుకుంటున్నాను. ఏమన్నా యూజ్‌ఫుల్ స్టఫ్ ఏదైనా ఉంటే మాత్రము పోస్ట్‌పార్టమ్ రిలేటెడ్ గాని, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ ప్రెగ్నెన్సీ అనేవి నేను చిన్న చిన్న రీల్స్ దాంట్లో పెడుతున్నా. సో, మోస్ట్‌లీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూడొచ్చు. అవే తీసుకొచ్చి సేమ్ ఇక్కడ యూట్యూబ్‌లో అయితే పెట్టట్లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.